అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, గత ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే ఈ ఎన్ఎఫ్ఓ అనేవి చాలా వస్తున్నాయి కదా, నిజంగా వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? మనం ఈ లాస్ట్ ఇయర్ మీరు చెప్పినట్టు 2024లో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎన్ఎఫ్ఓస్తో ముందుకు వచ్చాయి. కొన్ని ఏంటంటే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ కేటగిరీలో వచ్చాయి. దాంతోపాటు ఏంటంటే లాట్ ఆఫ్ కొత్త స్ట్రాటజీస్తో కూడా వచ్చాయి. సో ఈ క్వశ్చన్ ఏంటంటే కొద్దిమంది చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఎన్ఎఫ్ఓలో మంచిదా లేకపోతే ఎగ్జిస్టింగ్ ఫండ్? యాజ్ ఏ జనరల్గా నేను యాజ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ ఇన్వెస్ట్మెంట్కైనా ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్కి సెలెక్ట్ చేసుకున్నాం, కొత్త యాసెట్ క్లాస్ చేసినప్పుడు ఐడియల్లీ కొంచెం హిస్టరీ, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫామ్ చేసింది, ఎలా ఫండ్ని మూవ్ చేశారు, మార్కెట్ అప్ అయినప్పుడు ఎలా చేశాడు, డౌన్ అయినప్పుడు ఎలా చేశారు, ఎలా ఫండ్ పోర్ట్ఫోలియోని ఎన్నిసార్లు ఒక సంవత్సరంలో చర్న్ చేశారు, ఎక్స్పెన్స్ రేషియో ఎలా మేనేజ్ చేశారు, ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఫండ్కి రికార్డు ఉంటుంది. కొత్త ఫండ్కి ఓన్లీ వాళ్ళు చెప్తారు, మేము ఇలా చేయబోతున్నాము, ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాము, ఆర్ ఇలాంటి స్ట్రాటజీ వాడి ఇలాంటి టైంలో ఇలా చేస్తామని చెప్తారు. అది ఓన్లీ చెప్పడమే కానీ అది యాక్షన్ ఎలా అవుతుందో మనకు తెలియదు. సో ఓన్లీ వాళ్ళ వర్డ్స్ని బట్టి దాన్ని చేస్తాం మనం. వెరాజ్ ఎగ్జిస్టింగ్ ఫండ్ ఉంది, దానికి హిస్టరీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసు, మనకి రిటర్న్స్ ఎలా ఉన్నాయో తెలుసున్నప్పుడు యాజ్ ఏ ఇప్పుడు ఎవరైనా సరే మనం చూసేది ఏంటంటే, మంచిగా పర్ఫామ్ చేసిన దాన్ని పిక్ చేస్తే దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ దట్ అది పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఎన్ఎఫ్ఓలు ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఎన్ఎఫ్ఓ ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడు యూనిట్ పర్ యూనిట్ వచ్చేసి ఎన్ఏవి వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది. సార్ 10 రూపాయలకే దొరుకుతుంది ఎన్ఏవి, ఎగ్జిస్టింగ్ ఫండ్ 100 రూపాయలు ఉంది, 110 రూపాయలు ఉంది, మేము పెట్టే 1,00,000 రూపాయలకి చాలా తక్కువ యూనిట్స్ వస్తాయి, అదే ఎన్ఎఫ్ఓలో కొంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా అంటారు. నో, అదొక పెద్ద మిస్కన్సెప్షన్ అనమాట. మ్యూచువల్ ఫండ్లో కానీ ఈవెన్ స్టాక్స్లో కూడా గ్రోత్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక యూనిట్ ఒక సంవత్సరంలో 20% పెరిగిందా, 15% పెరిగిందా అనేది మోర్ ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ కాదు. మీకు 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు ఆ 1,15,000 అయిందా, 1,10,000 అయిందా అనేది మోర్ ఇంపార్టెంట్, కానీ ఎన్ని యూనిట్స్ వచ్చినాయి అనేది యూజువల్లీ డజంట్ మ్యాటర్. సో ఈ మిస్కన్సెప్షన్ యూజ్ చేసుకొని మార్కెటింగ్ అనుకోండి, ఫండ్ హౌసెస్ కూడా బికాజ్ ఆల్రెడీ 4 పెట్టారు, మళ్ళీ కొత్త ఇన్వెస్టర్ డబ్బులు పెట్టాలంటే తీయడు, కాబట్టి ఇట్లా ఎన్ఎఫ్ఓస్ ద్వారా డబ్బులు రేజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అంటిల్ అండ్ అన్లెస్ మీ ఫండ్ నిజంగానే ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, మీ పోర్ట్ఫోలియో ఉన్నాయి, పర్ఫామ్ చేయకపోతే తప్ప ఎన్ఎఫ్ఓస్ పెట్టకపోవడం మంచిది జనరల్గా. ఎందుకంటే హిస్టరీ లేదు. జస్ట్ బికాజ్ సంబడి ఏమంటారు, ఆటో ఫండ్ వచ్చింది, లేదంటే ఇన్నోవేషన్ ఫండ్ అని ఏదో కొత్త ఫండ్, ఆర్ ఆల్ఫా ఫండ్ అని, స్మార్ట్ బీటా ఫండ్స్ అని చాలా వచ్చాయి. అవి ఎలా పర్ఫామ్ చేస్తాయో ఒక 6 నెలలు ఆగండి, 1 ఇయర్ ఆగండి, 2 ఇయర్స్ ఆగండి, చూడండి. ఆ లోపల ఆ తర్వాత ఇన్వెస్ట్ చేస్తే దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ రాదర్. సో యాజ్ ఏ ఇన్ ప్రిన్సిపల్ నేనైతే యూజువల్లీ ఎన్ఎఫ్ఓస్ అవాయిడ్ చేయమంటాను. అవాయిడ్ చేసి ఎగ్జిస్టింగ్ ఫండ్స్లోనే మంచి పర్ఫార్మింగ్ ఉన్న ఫండ్స్ తీసుకుంటే దెర్ ఇస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ మనం అనుకున్న రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో జస్ట్ బికాజ్ ఒక కొత్త ఫండ్ వస్తూ ఉంది, అడ్వర్టైజ్మెంట్ యూజువల్ ఏంటంటే ఎన్ఎఫ్ఓస్ కమ్ విత్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆల్సో. పాత ఫండ్స్ మీద ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా. ఎన్ఎఫ్ఓస్లోనే టీవీలో కానీ, పేపర్లో కానీ, అన్ని చోట్ల అడ్వర్టైజ్ కానీ, మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. సో మనం మార్కెటింగ్ జిమ్మిక్స్ పడిపోకుండా, యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫండ్ మనం అనుకున్న మన రిస్క్ ప్రొఫైల్కి సూట్ అవుతుందా, ఆ ఫండ్ మేనేజర్, ఈవెన్ కొన్ని కేసుల్లో ఎన్ఎఫ్ఓలు కూడా మంచివి. ఎప్పుడంటే ఫండ్ మేనేజర్ ఆల్రెడీ వేరే ఫండ్స్ మేనేజ్ చేస్తున్నారు, మంచి రిటర్న్స్ ఇచ్చారు. లైక్ కొన్ని కేసులు ఇన్నోవేషన్ ఫండ్ అని ఉంది. ఇప్పుడు చాలా ఎగ్జిస్టింగ్ ఫండ్స్లో డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ ఏంటంటే అప్కమింగ్ ఇన్నోవేటివ్ థీమ్స్ ఉన్న వాటినే చేస్తున్నారు. సో యూ బిలీవ్ దట్ అట్లాంటి వాటిలో పెరుగుతుంది. మీ బిలీఫ్ స్ట్రాంగ్గా ఉండి, ఫండ్ మేనేజర్ కరెక్ట్గా ఉండి, అలాంటప్పుడు చేస్తే తప్ప అదర్వైజ్ నార్మల్ ఇన్వెస్టర్స్కి ఎన్ఎఫ్ఓలు నా ఉద్దేశంలో పనికిరావు. ఎందుకంటే దేర్ ఆర్ ఎనఫ్, మీకు ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంటర్ కావడానికి, చాలా ఫండ్స్, మంచి పర్ఫార్మింగ్ ఫండ్స్. అవిటిని వదిలేసి ఎలా పర్ఫామ్ చేస్తాయో తెలియని దాంట్లో చేయడం అనేది యూజువల్లీ నాట్ అడ్వైజబుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.